టీవీ సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి ఒక ప్రశ్న, తర్వాత కేస్ స్టడీ కింద వీటి ఆన్సర్లు కూడా చెప్పమన్నారు. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. 6th ఇయర్ ప్రొడక్షను, 9th ఇయర్ ప్రొడక్షను 16,000, 20,600 అయితే ఒక దాంట్లో చూడు మైనస్ చేద్దాం. A9 మైనస్ A6 మనం చేస్తున్నాం. చేస్తే A ప్లస్ 8D ప్లస్ మైనస్ A మైనస్ 5D ఏమో మనకి 6,600 వచ్చింది. అంటే 3D ఈజ్ ఈక్వల్ టు 6,600 అయితే D వాల్యూ 2200. ఇదే D కామన్ డిఫరెన్స్. అలాగే A ప్లస్ 5D వాల్యూ 16,000. ఇందులో D వాల్యూ A ప్లస్ 5Dలో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 16,000 మైనస్ 11,000 వస్తుంది. A వాల్యూ 5,000 వచ్చింది. A వాల్యూ 5,000, D వాల్యూ 2,200. ఇది యూజ్ చేసుకుని ప్రొడక్షన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అవుతుంది. అలాగే 8th ఇయర్లోని ఎన్ని ప్రొడ్యూస్ చేశారు అంటే A ప్లస్ 7Dలో ఏకి డీకి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 5,000 ప్లస్ 15400 అంటే 20,400 ఆన్సరు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ ఇన్ ఫస్ట్ 5 ఇయర్స్ ఎంత అని SN ఫార్ములా. SN ఈక్వల్ టు n/2 2A ప్లస్ n-1 ఇంటూ డీలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 5/2 ఇంటూ 10,000 ప్లస్ 8800. దీన్ని సింప్లిఫై చేస్తే 18800 అంటే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 94,000/2 అంటే 47,000 ఆన్సరు. అలాగే నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ద ప్రొడక్షన్ ఈజ్ 29,200 ఏ సంవత్సరం. AN వాల్యూస్ ఆ ఫార్ములా వేస్తాం. A ప్లస్ n-1 ఇంటూ D 29,200. D వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. చేస్తే n-1 ఇంటూ 2,200 ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. కాబట్టి n-1 వాల్యూ 24,200 డివైడ్ చేస్తే 11, n ఈజ్ ఈక్వల్ టు 12 అనేది దీని తాలూకా ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ 7th ఇయర్ అండ్ 4th ఇయర్. 7th ఇయర్ అంటే A ప్లస్ 6D మైనస్ A ప్లస్ 3D మైనస్ చేస్తాము. అంటే ఏలు క్యాన్సిల్ అయిపోతే 3D అంటే 3 ఇంటూ 2 అంటే 6